మన బాధ్యతగా గోవును కాపాడదాం. భారత్ మాతాకి జై. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ పెద్దలందరికీ, పెద్దలు మన కాశీ అన్న గారు, బద్రీనారాయణ గారు, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు, మాణిక్ యాదవ్ గారు, అదేవిధంగా లాల్ దర్వాజా ఆలయంలో ప్రత్యేకంగా యువత ఎంతో ముందుకు వస్తుంది. మా వెంకటేష్ అన్న గారు, మాణిక్ యాదవ్ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు, మాణిక్ గౌడ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ఈ సంవత్సరము ఆలయ చైర్మన్ శ్రీ మారుతి యాదవ్ గారిని మనము అభినందించాలి. ఎందుకంటే వారి టీం కూడా ఎంతో ఓపికగా వీరు ఇంత చక్కటి కార్యక్రమం, కుటుంబ సభ్యులను వారి టైంను వెచ్చించి వారికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుతూ భారత్ మాతాకి జై, గోమాతాకి జై. అదేవిధంగా తెలుగు హృదయ సామ్రాట్ ధర్మరక్షణ అనే సంస్థను ప్రారంభించి ఎక్కడ హైందవత్వానికి ఇబ్బంది కలిగినా నేనున్నానంటూ ముందుకు వచ్చే చీకోటి ప్రవీణ్ గారు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. తర్వాత వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జై గోమాత. బాలకృష్ణ స్వామి గారిని మన ఆలయ చైర్మన్ శాలువతో సత్కరిస్తారు. చీకోటి ప్రవీణ్ గారు ఎంబడొచ్చినటువంటి వారిని కూడా వదలాల్సిందిగా పోలీసు వారి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే బీజేపీ నాయకులు రాకేష్ రెడ్డి గారు ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకొని వస్తూ ఉన్నారు. మన వారిని ఆలయ వేదికపైకి సగర్వంగా తీసుకొని రావాల్సిందిగా వాలంటీర్లను కోరడం జరుగుతోంది. అలాగే మన కాంగ్రెస్ నాయకులు ఫెరోజ్ ఖాన్ గారు ఎప్పట్లాగే అమ్మవారి దర్శనానికి వచ్చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. ఆర్మూరు ఎమ్మెల్యే గారు అన్న రాకేష్ రెడ్డి గారు మన అమ్మవారి దర్శనం చేసుకొని ఇప్పుడే ఆలయ వేదికపై వచ్చారు. వారి అమూల్యమైన 2 మాటలు మాట్లాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. Hey! 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 మన ఆలయ సలహాదారులు సంఘ ప్రకాష్ గారు వారి కుటుంబ సభ్యులతో అమ్మవారి సేవకు ఇచ్చేశారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి వచ్చారు. వారికి ఆలయ కమిటీ సాదరంగా స్వాగతం పలుకుతుంది. వారి కుటుంబం కూడా మొత్తం ఆటపాటలతో బాజా భజంత్రీలతో అమ్మవారికి బోనం తీసుకొని వచ్చారు. వారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. అన్న కాస్త ముందుకు తీసుకెళ్లాలా? మహేష్ ముందుకు తీసుకెళ్ళండి.
ముందు తీసుకెళ్ళండి. ఈ బోనంను కాస్త లోపలికి వదలాలండి. ఆలయ సలహాదారులు సంఘప్రకాష్ గారు వారి కుటుంబ సభ్యులు వచ్చే బోనం తీసుకొని వస్తా ఉన్నారు. వారిని ఈ వెండి బోనం తీసుకొని వస్తా ఉన్నారు. వారిని లోపలికి వదలాల్సిందిగా పోలీసు వారితో విజ్ఞప్తి. మహేష్ ముందుకు తీసుకెళ్ళండి అమ్మా, ముందుకు తీసుకెళ్ళండి. ఈ బాజా వెహికల్ ముందుకు తీసుకురావాలండి, ముందుకు తీసుకెళ్ళండి. ఈ వెండి బోనం తీసుకొస్తున్నటువంటి ఈ బోనాన్ని లోపలికి వదలాల్సిందిగా కోరుతా ఉన్నాం పోలీసు వారితో. బీజేపీ నాయకులు అన్న చీకోటి ప్రవీణ్ గారికి వేదిక ద్వారా స్వాగతం పలుకుతా ఉన్నాము. వారి వేదికపైకి తీసుకురావాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులను కోరడమైంది. ఈ బ్యాండ్ బాజా వాళ్ళు కాస్త ముందుకు తీసుకెళ్ళాలి, కాస్త ముందుకు తీసుకెళ్ళాలమ్మా. బ్యాండ్ బాజా వాళ్ళు కాస్త సౌండ్ తగ్గించండి, కొంచెం సౌండ్ తగ్గించండి అమ్మా. బ్యాండ్ బ్యాండ్ కొద్దిసేపు ఆగండి. బ్యాండ్ 2 నిమిషాలు బ్యాండ్ ఆపాలి. రెండు నిమిషాలు అన్నా బ్యాండ్ రాకేష్ రెడ్డి కొద్దిసేపు. గారు తమను అమూల్యమైన మాట్లాడతారు. ఇప్పుడు రాకేష్ రెడ్డి ఆర్మూర్ నుండి విచ్చేసి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు తీసుకున్నారు. 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు మహాంకాళి అమ్మవారి బోనాలు ఉత్సవం సందర్భంగా ఈ కమిటీ పెద్దలు మరియు ముఖ్య ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ బోనాలు శుభాకాంక్షలు. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే భక్తుల కన్నా ఎక్కువ పోలీసు వాళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉంది. అంటే మీరు హిందువులు గమనించాల్సింది రాను రానిక యూనిఫామ్లు పెరగవలసి వస్తుంది మనం బతకాలంటే. నేను కొద్దిగా 1 కిలోమీటర్ ముందు వస్తుంటే ఒక గుడి దగ్గర ఒక పోలీసోడు, ఒక భక్తుడు, ఒక పూజారి, ముగ్గురే మిగిలినరా గుడి దగ్గర. ఇది హిందువులకు కనువిప్పు కావాలి. 6,000 మంది వైష్ణవదేవికి యాత్రకెళ్తే 60,000 మంది AK-47లు బందోబస్తున్న భారతదేశం ఇది. చూడండి.